ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు నీతి శ్లోక రత్నావళి 110వ శ్లోకంలో ఉన్నాం. ఒకరికి సేవ చేయటం మూలంగా ధనాన్ని కోరుకుంటాం మనం. అయితే ధనాన్ని కోరుకునేటటువంటి ఈ శరీరం స్వేచ్ఛను కోల్పోయి వారికి బానిసలుగా మారిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే సేవయా ధనమిచ్చేద్భిః సేవకైః పశ్య యత్కృతం స్వాతంత్ర్యం యచ్చరీరస్య మూఢైః తదపి హారితం. సేవయా సేవ చేత ధనమును ఇచ్చేద్భిః కోరునటువంటి సేవకైః సేవకుల చేత యత్ ఏది కృతం చేయబడునో పశ్య చూడుము శరీరస్య దేహమునకు స్వాతంత్ర్యం స్వేచ్ఛ యత్ ఏది అస్తి కలదో యదస్తి యత్ ఏదైతే కలదో మూఢుల చేత తదపి అది కూడా హారితం భవతి పోగొట్టుకొనబడుచున్నది అంటున్నాడు నీతి శ్లోక రత్నావళికర్త. సేవ చేయటం మూలంగా ధనాన్ని కోరుకునేవాళ్ళు బుద్ధి లేక శరీరం యొక్క స్వేచ్ఛను కూడా పోగొట్టుకుంటూ వాళ్ళకి బానిసలుగా మారిపోయి డబ్బు కోసం ఏదైనా చేసేటటువంటి తుచ్చులుగా పరిణామం చెందుతున్నారు అని తుచ్చులైపోతున్నారు అని చెప్పి చెబుతున్నాడు నీతి శ్లోక రత్నావళి. స్వస్తి.